భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీసులు, ఆ తల్లి ఆశీసులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సంతోషకరమైన వార్తనైతే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ వార్త ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ అందించేటువంటి సందేశం, బిడ్డా, ప్రతిసారి కూడా నా జీవితం ఇంతే, నాకు ఇంతే, అంతా అయిపోయింది, నాకు ఇంకా ఏమీ లేదు అని చెప్పి నువ్వు నిరాశ చెందుతూ ఉన్నావు కదా. ఈ దుర్గమ్మ అమ్మ దగ్గర ఇక నీ జీవితంలో నాకు ఏది రాదు అనే ఒక గందరగోళంలో నీ మనసు స్థిరంగా ఉంచుకున్నావు. ఆ గందరగోళం పక్కన పెట్టి అందులో నుంచి నువ్వు బయటికి రా. నాకు కూడా మంచి రోజులు వస్తాయి, నాకు కూడా మంచి క్షణాలు వస్తాయి, కోరుకున్న ఆశలు కోరికలు అన్నీ తీరుతాయి అని గట్టిగా నమ్ము. ఎలాంటి సమస్యలనైనా సరే మనోధైర్యం అనేది ఎంతో ముఖ్యం తల్లి. పోరాడే శక్తి అప్పుడే దొరుకుతుంది, నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడే కదా ఈ దుర్గమ్మ శక్తిని నేను నీకు అందించేది, అది నీకు కనిపించేది. నువ్వు ధైర్యం తెచ్చుకున్నప్పుడే ఈ అమ్మ శక్తి అనేది నీలో ప్రవేశిస్తుంది తల్లి. నువ్వు నమ్మిన ఆ దైవాన్ని నిన్ను ఎప్పుడూ కూడా కాపాడుకుంటుంది. నువ్వు నన్ను కృంగిపోతుంటే, నువ్వు నాశనం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా కాపాడుకుంటుంది. అలాగే ఈ దుర్గమ్మ నేనే కదా, నీ ఇష్ట దైవాన్ని కాబట్టి నిన్ను నేను పతనం అవుతుంటే ఎలా చూస్తూ ఉంటానమ్మా. ఖచ్చితంగా కాపాడుకుంటాను. నా బంగారు భక్తునికి ఎలాంటి కష్టము రాకుండా చూసుకుంటాను. ఎలా అయినా సరే పోనీలే అని ఒంటరిగా వదులుతానా చెప్పు. సర్వంతర్యామి అయినటువంటి నేనే మా బిడ్డల్ని ఎప్పుడూ కూడా నేనే కాపాడుకుంటూ ఉంటాను. ఒక సంరక్షకురాలిగా మీకు ఎప్పుడూ కూడా నేను ఒక కాపలాదారునిగా నా భక్తుల్ని ఎప్పుడూ కూడా నేను కాపాడుకుంటూనే ఉంటానమ్మా. భగవంతుడు ఆడించే పాత్రలో సన్నివేశాలే మీరందరూ కూడా ప్రతి ఒక్క పాత్ర ఒక్కొక్క నిమిషాన్ని పోషిస్తూ అందులో ఎలా నటించాలి అనేది, ఆ పాత్రకు జీవం పోయాలి అనేది భగవంతుడి పని. అది నేను చూసుకుంటాను. ఆవేశంలో తీసుకునే ఒక నిర్ణయం ఎప్పుడూ కూడా మంచిగా ఉండదు కాబట్టి ఓర్పుతో ఉన్నటువంటి మౌనం ఎంతో గొప్పగా ఉంటుంది బిడ్డ. మౌనాన్ని, కష్టంతో సహనాన్ని అంటిపెట్టుకొని ఉంటే గనుక ఈ దుర్గమ్మ చెప్పిన మాటలు నీకు అర్థమవుతాయి. అప్పుడే ఆ భగవంతుడు నిన్ను హక్కున చేర్చుకుంటాడు. అంతా మంచే చేస్తారు. కొద్దిగా తగ్గి ఉండు చాలు. తగ్గి ఉంటే నువ్వు ఓడినట్లు కాదు, గెలుపు కొరకు మరో అడుగు ముందుకు వేస్తున్నావని నువ్వు తెలుసుకోవాలి తల్లి. గెలుపు కోసం మరో అడుగు ముందుకు వెయ్యి. నువ్వు కొంచెం తగ్గినా తప్పులేదు బిడ్డా. పిల్లల్ని తల్లిదండ్రులు తప్పు చేసే కొట్టినా తిట్టినా వాళ్ళ మంచికే కొరకే కదా కోరుకుంటారు. అలాగే వాళ్ళు మంచి కోరే తిడతారు, కొడతారు. అలాగని కొట్టరు కానీ తల్లిదండ్రుల మీద ఎప్పుడైనా కోపగించుకుంటామా? అలాగే ఈ కాలం కూడా నీకు ఓర్పు, సహనం అనేది నువ్వు పాటించాలి. ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, నిలుపుకోగలుగుతావో తప్పకుండా విధి అనే ఒక అద్భుతమైన నీకు మంచి మార్పు అనేది ఇస్తుంది తల్లి. నీ జీవితంలో సంతోషాన్ని నింపే ఒక రోజు అనేది తెస్తుంది. కాబట్టి ఓర్పు ఎంతో మంచిది. ఈ సహనంతో ఉండి చూడు. అద్భుత మార్పులు చూసి ఆనందకరమైనటువంటి జీవితం అనేది నీకు దేనిని మించి కూడా నీకు ఇది కలిగినప్పుడు, నీకు సమస్యల్లో ఇరుక్కుపోయినప్పుడు నా మాటలు, నా పాటలు కానీ, నా ఈ సందేశం కానీ నీకు ఏదైనా సరే చదువుకున్నప్పుడు నా మంత్రం, నా అమ్మ నామాలు ఇలాంటివన్నీ కూడా నీకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చి నీకు వెంటనే నీ సమస్యల నుంచి బయటపడేలా దారిని అయితే వెతుక్కొని దొరుకుతుంది. అందుకు నేను సహాయం చేస్తున్నాను. నీ మంచి గుణానికి అంతా మంచే జరుగుతుందమ్మా. ఇది తప్పకుండా విను. నేను హామీ ఇస్తున్నాను కదా, నా మాట కాబట్టి. ఈ దుర్గమ్మ మాట నీకు తప్పకుండా ఎప్పుడైనా అవసరం వచ్చింది అంటే నాకు ప్రతి ఒక్క మాట నాతో చెప్పుకో. నేను ప్రతిదీ వింటాను. ప్రతి ఒక్క మనిషితో ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటారు కదా తల్లి. కష్టంలో మాత్రమే
భగవంతుణ్ణి కోరుకున్నప్పుడు ఆ కష్టం నుంచి బయటపడేస్తారు అని చెప్పి ఒక విషయం నీకు తెలుసుకోవాలి. అది ఏంటి అంటే, కష్టంలో ఉన్నప్పుడు కోరుకుంటేనే భగవంతుడు మీ కోరికలు నెరవేర్చి ఆ సమస్య నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుని ధ్యానిస్తూ భగవంతుని నమ్ముకున్నప్పుడు అసలు కష్టాలే రాకుండా ఉంటుంది కదా. ఈ చిన్న పని, ఈ ఒక్క చిన్న విషయం అనేది మీరు ఎలా మర్చిపోయారు కాబట్టి, ఒక కష్టం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఇక పరిస్థితుల్లో ఇరుక్కుపోయాను, అప్పుడే భగవంతుడు గుర్తుకు రాకుండా ప్రతిరోజు కూడా దేవుని ఆధీనంలో నువ్వు ఉండు. దేవుణ్ణి స్మరిస్తూ ఉండు, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండు. తప్పకుండా దేవుడు నీ కష్టం నీ కంటి చూపు మేర కూడా లేకుండా చేస్తాడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు భగవంతుని ఆచరించవద్దు. అది ప్రతి ఒక్క ప్రణాళికలో తెలుసుకోవలసిన ఒక విషయం. ఈ తల్లి అయినటువంటి నేను ఈ విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను. కాబట్టి కష్టంతోనే కాకుండా ఎండ్లవేళలా భగవంతుణ్ణి తలుచుకో. తప్పకుండా భగవంతుడు వెంటే ఉండి నిన్ను కాపాడుకుంటాడు బిడ్డ. అర్థమైంది కదా. నీ శాశ్వత సంస్కారానికి సంతోషానికి ఇదొకటే నీకు సహాయపడుతుంది. అర్థం చేసుకొని నడుచుకో, అంతా మంచే జరుగుతుందమ్మా. దీనికి పైన ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నాను కదా. నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు నువ్వు భయపడాల్సిన పనే లేదు తల్లి. హాయిగా నిద్రపోమ్మా, తలుచుకుంటూ నిద్రపో. నీకు అన్నీ కూడా ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుంది. ఇదండి మన దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.